వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల క్షేత్రంలో 2019-2020 సంవత్సరం మధ్యలో డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రభాకర్ బాబు అనే ఒక డిఎస్పీ స్థాయి అధికారి పట్ల ఇవాళ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఆయన డిఎస్పీగా కొండ మీద తిరుమల క్షేత్రంలో విధులు నిర్వహించే క్రమంలో కోళ్ల పెంపకం చేశాడు. అదే రకంగా అనేక మంది మీద తప్పుడు కేసులు కూడా నమోదు చేసి అనేక మంది ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది పెట్టాడంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే కానిస్టేబుల్ కావచ్చు, మరి కొంతమంది ఇవాళ ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఫిర్యాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే డిఎస్పీ ప్రభాకర్ బాబుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే దాని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ వివరణ 10 రోజులు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే కొండ మీద తిరుమల క్షేత్రంలో పనిచేయాలంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. అక్కడ పనిచేసే వారు ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థాయి అధికారి అయినా ఆ యొక్క నియమాలకు నిబంధనలకు ఖచ్చితంగా లోబడే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఏదైతే సామాన్య భక్తులకు సైతం తిరుమలకు వస్తే నియమ నిబంధనల పట్ల అంత నిష్ఠగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే సాక్షాత్తు ఏదైతే తిరుమల క్షేత్రంలో అక్కడ ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగి మాత్రం ఆ నియమ నిబంధనలు తొంగలో తొక్కాడని చెప్పాలి. ఏదైతే తినేటువంటి ఫుడ్ కావచ్చు, పెంచుకునేటువంటి జంతువులు కావచ్చు, అలా అనేక రకాలైనటువంటి నిబంధనలు ఉంటాయి. వాటి అన్నిటి మీద కూడా ఏదైతే ముఖ్యంగా కోళ్ళ పెంపకం అనేది పూర్తిగా అది నిషేధం అనే చెప్పాలి. ఏదైతే కోళ్ళు కానీ ఇతర జంతువులు ఏది పెంచుకోవాలన్నా కొన్ని నియమ నిబంధనలు లోబడే అక్కడ పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఏదైతే డిఎస్పీ ప్రభాకర్ బాబు చేసినటువంటి కార్యక్రమం మాత్రం దీనికి విరుద్ధంగానే ఉందనే చెప్పాలి. ఏదైతే నాటుకోళ్ళ పెంపకం అన్నది పూర్తిగా అసలు కోళ్ళ పెంపకం అన్నదే తిరుమల క్షేత్రం ఉండకూడదు. అటువంటిది ఆయన కోళ్ళ పెంపకం చేస్తూ ఆ కోళ్ళ పెంపకమే కాకుండా ఏదైతే కింది స్థాయి ఉద్యోగస్తులంతా కూడా ఆ యొక్క కోళ్ళ పెంపకానికి ఆ ఫీడ్ వేయడం, ఆ క్లీన్ చేయడం ఇట్లా అనేక రకాల చేయించుకున్నాడనేసి కూడా ప్రధాన ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఇదే తరుణంలో అనేక మంది కూడా ఏదైతే ఆయన బాధితులోనే చెప్పాలి. ఏదైతే ఆయన లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని హింసించాడంటూ కొంతమంది, అదే రకంగా మా చేత వెట్టి చాకరీ చేయించుకున్నాడంటూ కూడా కానిస్టేబుల్ కొంతమంది, ఇలా అనేక మంది సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి ఈ యొక్క అంశం పట్ల అతనికి నోటీసులు జారీ చేయడం అయింది. అయితే ఇప్పటికే ప్రభాకర్ బాబు లీవ్ మీద ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏఎస్పీ క్యాడర్లో కూడా సివిల్ దీంతో ఏఎస్పీ క్యాడర్లో కూడా విధులు నిర్వహిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. అయితే ఇప్పటికే 10 రోజుల పైగా లీవ్లో ఉన్నటువంటి ప్రభాకర్ బాబు ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారనేది మాత్రం క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. అయితే తిరుమల క్షేత్రంలో ఏదైతే ఉద్యోగస్తులు ఇలా చేస్తూ ఉంటే అసలు ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు ఏం చేస్తున్నారన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే మారింది. అప్పటికి ఏదైతే అక్కడ ఎంత జరుగుతున్నప్పటికీ ఎందుకు అతని మీద చర్యలు చేపట్టలేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసే కార్యక్రమం అయితే చేపట్టిందని చెప్పాలి. అయితే ఏదైతే ఇప్పటికే వివరణ కోరినటువంటి ప్రభుత్వం ఈ 15 రోజులు లీవ్ తర్వాత ఏదైతే హాలిడే ఉన్నటువంటి ప్రభాకర్ బాబు ఎటువంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి. అదే తరుణంలో అతని మీద పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపట్టే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనే మనం భావించాం. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.